ఆ విధంగా రాక్షసేశ్వరుడు శ్రీహరితో వైరం పూనాడు. వైరంతో రోషానలం పెరిగింది. రోషానలంతో అతనిలోని విజ్ఞానం, వినయం నశించాయి. అతని హృదయం తామసభావంతో చంచలించిపోతోంది. పట్టలేని ఆవేశంతో హుంకరిస్తూ బాలుడైన ప్రహ్లాదుని ధిక్కరిస్తూ, హరిని ఇందులో చూపు అంటూ చేతికి ఉన్న మణిమయమైన బంగారపు కంకణాలు గలగలమంటుండగా దిగ్గజాల దంతాలను కూడా విరగగొట్టగల చేతితో సభామంటపంలోని స్తంభాన్ని ఒక్క వేటు వేశాడు. ఆ వేటు తగలగానే అన్ని దిక్కులకు నిప్పురవ్వలు ఎగిసిపడేలా ఆ స్తంభం బీటలు తీసి పెటిల్లున పగిలిపోయింది. ప్రళయకాలంలో పుట్టిన సప్తమహామారుతాలు సంఘటితమై భయంకరమైన శబ్దంతో ఒత్తిడి చేయగా ఛటఛటమని, ఫటఫటమని భయంకరమైన ధ్వనులు ఆ స్తంభంలో నుండి వెలువడ్డాయి. అవి ఎగిసి ఆకాశ కుహరమంతటా ఖాళీ లేకుండా నిండిపోయాయి. బ్రహ్మ, మహేంద్రుడు, వరుణుడు, వాయువు, అగ్ని మొదలైన వారితో సహా చరాచర జంతుజాలముల హృదయాలను బాధిస్తూ మొత్తం బ్రహ్మాండ భాండం పగిలి విచ్చిపోయింది. అందులో నుండి శ్రీ నృసింహదేవుడు ఆవిర్భవించాడు. తెల్లని మేఘంలాగా ఉన్న ఆయన శరీరం పొడవుగా తేరి చూడరానిదిగా ఉంది. తన దేహకాంతుల చేతనే విరోధులైన రాక్షసుల గర్వాంధకారాన్ని పోగొట్టినవాడు, ప్రహ్లాదుని రంజింపజేసే నిమిత్తం అంతరంగంలో కరుణారసంతో, హిరణ్యకశిపుని భంజించే నిమిత్తం బహిరంగంగా వీరరసంతో స్వామి జేగీయమానంగా ఉన్నాడు. ఇటువంటి మహాప్రభావశాలి అయిన శ్రీ నరసింహదేవుడు ఆవిర్భవించడం చూసి హిరణ్యకశిపుడు ఇలా అనుకున్నాడు: కేవలం నరుని ఆకారం కాదు, కేవలం సింహం రూపం కాదు, మానవాకారం, సింహాకారం కలిసి ఉంది. నిజం ఆలోచించి చూస్తే ఇది హరిమాయచే కల్పింపబడినట్లుగా ఉంది. తెంపున బాలుడాడిన సుధీరత సర్వగతత్వముం ప్రతిష్ఠింపదలంచి ఇందు నరసింహ శరీరముదాల్చి చక్రి శిక్షింపగ వచ్చినాడు. హరిచే మృతియంచుదలంతునైన నా సొంపును బెంపునందరును జోడజరింతు హరింతు శత్రువున్. బాలుడు సాహసంగా మాట్లాడగా అన్నిటియందు ఉంటాను అనే తన తత్వాన్ని పాదుకొల్పదల్చి మహాధైర్యంగా చక్రి ఈ స్తంభం నుండి నరసింహ శరీరం ధరించి వచ్చినట్లున్నాడు. నన్ను శిక్షించడానికి వచ్చాడు. ఎలాగూ హరిచేతిలో చావు తప్పదు అనిపిస్తోంది. అయినా నా ప్రతాపాన్ని, పరాక్రమాన్ని అందరూ చూచేలా యుద్ధం చేస్తాను, శత్రువును సంహరిస్తాను. జై శ్రీకృష్ణ.